హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కవిత శ్రీనివాస్. ఈరోజు రెసిపీ వచ్చి చిక్కుడు గింజలు వంకాయ కర్రీ అండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీ ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ని చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే పోపు దినుసులు వేసుకోవాలండి. పోపు దినుసులు వేగిన తర్వాత ఇప్పుడు 2 పెద్ద సైజు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని యాడ్ చేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చి అండి, చిన్న ఘాట్లు పెట్టి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. అలాగే కాస్తంత కరివేపాకు. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలండి, కలర్ వచ్చే వరకు. సో ఉల్లిపాయలంతా బాగా మగ్గి కాస్త కలర్ చేంజ్ అయిపోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. సో చక్కగా అయిపోయింది. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర పొడి అండి, వేయించుకున్న జీలకర్ర పొడి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. జీలకర్ర పొడి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ కర్రీకి. ఇప్పుడు చిక్కుడు గింజలు అండి, ఒక పావు అండి, ఒక హాఫ్ కప్ అండి వేసుకున్నాను. చిక్కుడు గింజలు ఫ్రెష్ అయితే లేతగా ఉంటాయండి, డైరెక్ట్గా మనం వేసేయచ్చు, బాయిల్ చేయక్కర్లేదు. సో చక్కగా ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలండి, మసాలాలు అంతా కూడా పడుతుంది. సో అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. 10 నిమిషాల వరకు ఇలా ఫ్రై చేసిన తర్వాత పావు వంకాయలండి, కట్ చేసుకున్న వంకాయల్ని యాడ్ చేసుకోవాలి. సో నేను పచ్చ వంకాయలు తీసుకున్నాండి, ఇది తొందరగా మగ్గిపోతుంది కూడా. అలాగే ఇప్పుడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చిక్కుడు గింజలన్నీ వంకాయలు బాగా మిక్స్ చేసుకోవాలండి, ఆ మసాలా అంతా కూడా బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టి 15 నుంచి 20 నిమిషాల వరకు మగ్గనివ్వాలండి. వంకాయ కాస్త మగ్గిపోవాలి. సో మధ్యలో ఒకసారి ఇలా మూత తీసి ఒకసారి కలిపేసుకోవాలి. సో ఇంకో 10 నిమిషాల వరకు నేను పెట్టేసుకుంటానండి. వంకాయ కాస్త బాగా మగ్గిపోవాలి. సో గ్రేవీ కర్రీ లాగా వస్తుంది. ఇప్పుడు 2 పెద్ద టమాటో అండి, మిక్సీ గ్రైండింగ్ చేసుకొని ఆ పేస్ట్ని యాడ్ చేసుకున్నాను. అలాగే కాస్తంత వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాను. సో ఈ కర్రీకి గ్రేవీ బట్టి అండి, కాస్త లూజ్గా ఉంటే గ్రేవీ చాలా బాగుంటుంది. మనకి రైస్ కానీ పుల్కాస్తో చపాతీస్తో చాలా బాగుంటుంది. సో నేను కాస్తంత వాటర్ వేసుకున్నాను. సో చక్కగా ఉడికిపోయిందండి కర్రీ అండి. ఇప్పుడు కాస్తంత కొత్తిమీర అండి యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. సో చిక్కుడు గింజలు వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీ, అలాగే హెల్దీ కూడా అండి. సో తప్పకుండా ట్రై చేయండి. సో సింపుల్ అండ్ టేస్టీ కర్రీ రెడీ అయిపోయిందండి. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.